దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే వాక్య భాగం తెరచి చూసి నాతో పాటు మీరు కూడా కొనసాగించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదువుకుందాం. యెహోవా యుద్ధ నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలును వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాం. మీరు విచారించి తెలుసుకొనండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వరే పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అటు దినము మరి ఒకటి కాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం. అయినను వారు అందులో పడకుండా రక్షించబడుదురు. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమును నేను దానిని విరిచి ఆ కట్లను తెంపెదను. ఇక అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొందరు గాని వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడని యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరము నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము శ్రమలు మరియు రక్షణ. శ్రమలు మరియు రక్షణ, హార్డ్షిప్ అండ్ సల్వేషన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుడు పునరుద్ధరణకు వాగ్దానం చేశాడు. తాను చెప్పిన మాటలన్నిటినీ వ్రాయించమని చెప్పాడు. అలాగే అవి నెరవేరుతాయని కూడా ఆయన హామీ ఇచ్చాడు. దుఃఖము మరియు బాధ సమయము గతించిన తర్వాత రక్షణ వస్తుందని, ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను అన్యజనుల అణచివేత నుండి విమోచిస్తాడని, చెరలో ఉన్నప్పుడు ఉనికిలో లేకుండా పోయిందన్న ప్రజలు భావించిన దావీదు వంశాన్ని ఆయన తిరిగి తీసుకొని వచ్చి ఐక్య ఇశ్రాయేలు రాజ్యాన్నిగా తిరిగి నిర్మిస్తాడు. తన ప్రజలు భయపడిన అన్ని దేశాలను దేవుడు నాశనం చేస్తాడు. ఆయన వారిని సమాధానం మరియు భద్రతలోనికి తీసుకుని వస్తాడనేది నేటి పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే 5 నుండి 7 వచనాల ఆధారంగా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు, కానీ ఆయన వారిని శిక్షిస్తాడు కూడా. తండ్రి తన పిల్లలను ప్రేమతో మందలించినట్లే దేవుడు కూడా మనలను మందలిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-8 వచనాలు ఉన్నటువంటి మాటను బట్టి, క్రమశిక్షణ లేని దేవుని ప్రేమ నీకు కావాలా? ఆ తండ్రి ప్రేమ అలాంటిది కాదు. నిజంగా అది క్రమశిక్షణ కలిగించి దీవించేటువంటి ప్రేమ అని ఈరోజు మనం గుర్తించాలి. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రస్తుతం ఎదుర్కొనేటువంటి శ్రమలు కష్టాలను చూస్తున్నావేమో, దాని వెనుక ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని కూడా చూడాలని, ఆయన క్రమశిక్షణను గమనించవలసిందిగా ఈరోజు వాక్యం ద్వారా
మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని క్రమశిక్షణ మన జీవితానికి ఎంతో అవసరమని నేటి పాఠ్యభాగం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని క్రమశిక్షణ విస్మరించవద్దు, లేక దానికి భయపడవద్దు. కానీ మిమ్మల్ని రక్షించే దేవునికి వినయముతో మిమ్మల్ని మీరు సమర్పించుకోమని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. కనుక ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా 8 నుండి 9 వచనాలను ఆధారం చేసుకొని మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ యొక్క యాజమాన్యత్వము మారుతుంది. ఎందుకంటే దేవుడే మన యజమాని అవుతున్నాడు. బబులోను కాడి తీసివేయబోతున్న ఇశ్రాయేలు తర్వాత దేవునికి మరియు ఆయన వారికి ఎవరిని రాజుగా స్థాపించినా వారికి సేవ చేయాల్సిందని ప్రభు సెలవిచ్చాడు. కనుక నేటి పాఠ్య భాగంలో 2 పిల్లలు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన అన్వయింపుగా ఇశ్రాయేలీలు తమ ఇష్టానుసారంగా జీవించినట్లు ఆయన కాడిని తీసివేయలేదు. ఇశ్రాయేలు ఒక అన్య దేశానికి సేవకుడుగా ఉండకూడదని దేవుడు ఆశించాడు. అయితే వారు దేవుని సేవకునిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం మోస్తున్న కాడి ఎవరిది, ఎలా ఉంది మన పరిస్థితి? ప్రియులారా, దేవుని క్రమశిక్షణ మన జీవితానికి ఎంతో అవసరమని నేటి పాఠ్యభాగం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. నిజమే, దేవుడు అవసరమైతే అన్యులను వాడుకొని తన బిడ్డలకు జ్ఞానోదయం కలిగిస్తాడు. అలాగని అన్యులు పాపం చేస్తే వారిని శిక్షించకుండా వదిలిపెట్టడని నేటి పాఠ్యభాగం ద్వారా నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో నేటి పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేస్తుండగా శ్రమలు మరియు దాని వెంట కలిగేటువంటి రక్షణ ఎంత గొప్పదో ఆయన ప్రజలు అర్థం చేసుకున్నట అది వారికి ఆశీర్వాదమని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. రండి, ఆ మహాదేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన మనల్ని శిక్షించిన మన మేలు కోరి మనకు జ్ఞానోదయం కలిగించి నిలబెట్టే దేవుడైన సంగతి నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను నీ సేవకుడను. నేను పాపపు కాడిని కాకుండా ఎల్లప్పుడూ నీ వాక్యపు కాడిని మోయుటకు మాకు సహాయం చేయండి. మీరు మమ్మలను క్రమశిక్షణలో పెట్టినప్పుడు తండ్రి, దానికి మేము దూరం కాకుండా తద్వారా మేము నేర్చుకొని మా జీవితాన్ని మార్చుకునే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా నేటి పాఠ్యభాగం తరగడ దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలు మన రక్షణ కొరకు దేవుడు అనుమతిస్తూ ప్రియులారా అవి మనకెంతో గొప్ప క్రమశిక్షణ. కనుక దేవుని క్రమశిక్షణను మనసారా స్వీకరించే కృప దేవుడు అనుగ్రహించాలని ఆశపడదాం ప్రియులారా. తద్వారా దేవుడు మనల్ని క్రమశిక్షణ పరిచినప్పుడు నిజంగా మనం ధన్యులం. కనుక దేవుడు ఎవరిని క్రమశిక్షణలో పెడతాడో వారు ధన్యులు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కనుక దేవుని క్రమశిక్షణ కింద మనం ఉండుటకు మనము అప్పగించుకుందాం. ఆ రీతిగా చేయుటకు దైవ కృప మనకు తోడుగా ఉండాలని ఆశపడదాం ప్రియులారా. కార్యక్రమం ముగింపులు మరొకసారి సమయం తీసుకొని వాక్య ధ్యానంలో పాల్పొందిన మీకు ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తూ అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ కార్యక్రమం అనేకులకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నట్లుగా అనేకులకు ఈ మాటలు మీరు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తూ రాబోయే తరానికి మేలుకరంగా ఈ పరిచర్య వాడబడినట్లుగా ఈ విజన్ క్యూటీ ఫెలోషిప్ పరిచర్య కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.